నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. దేశ పారిశ్రామిక ప్రగతి డీలా పడింది. వరుసగా 3 నెలలు కూడా పారిశ్రామిక ప్రతికూల వృద్ధి నమోదైంది. ప్రధానంగా తయారీ రంగం ఒడిదుడుకులతో కుంటుతుంది. మొత్తంగా పారిశ్రామిక రంగం వ్యవస్థాగత అడ్డంకులను ఎదుర్కొంటుంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ విధానాలు ఎలా ఉండాలి, పారిశ్రామిక వర్గాలు ఏం కోరుకుంటున్నాయనే అంశాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు నితిన్ పరేఖ్ గారు, ఫ్యాప్సీ వాణిజ్య విభాగం అధ్యక్షులు, వై హరిశ్చంద్ర ప్రసాద్ గారు, ప్రముఖ పారిశ్రామికవేత్త, జె నాగేశ్వరరావు గారు, ఫ్యాప్సియా చిన్న తరహా పరిశ్రమల సమాఖ్య అధ్యక్షులు, వి సుందర్రావు గారు, ఆర్థికవేత్త. డీలా పడ్డ దేశ పారిశ్రామిక రంగంపై ఇప్పుడు కథనం. దేశ పారిశ్రామిక రంగ ప్రగతిపై ఆశలు అడియాసలయ్యాయి. వరుసగా 3వ నెలలోనూ పారిశ్రామిక ప్రతికూలతే నమోదయ్యింది. కోలుకుంటుందన్న ఆశ కనుచూపు మేరలో కనిపించడం లేదు. తయారీ రంగంలో ఉత్పాదకత అంతకంతకు అడుగంటిపోతుండటంతో మొత్తంగా పారిశ్రామిక రంగ వృద్ధి దెబ్బతింటోంది. నిజానికి పారిశ్రామిక రంగంలో తయారీ రంగం వాటాయే 75% పైగా ఉంది. డిసెంబర్లో ఈ రంగం ఏకంగా 1.6% క్షీణతను నమోదు చేసుకుంది. తయారీ రంగంలోని 22 పారిశ్రామిక గ్రూపులు 8% ప్రతికూల వృద్ధిని చవిచూశాయి. పారిశ్రామికోత్పత్తిలో క్షీణత అక్టోబర్లో మొదలై డిసెంబర్ దాకా కొనసాగింది. పారిశ్రామికోత్పత్తి సూచి ఆధారంగా లెక్కించే పారిశ్రామిక రంగ వృద్ధి డిసెంబర్లో -0.6% ఉంది. ఇక డిమాండ్కు సూచికైన భారీ వస్తువుల ఉత్పత్తి రంగం క్యాపిటల్ గూడ్స్ విభాగంలో క్షీణత -1.1% నుంచి -3% చేరింది. అలాగే వినియోగ వస్తువుల విభాగం క్షీణత మరింత పెరిగి -3.6% నుంచి -5.3% చేరింది. అయితే మొత్తం పారిశ్రామికోత్పత్తి సూచీలో 14% వాటా ఉండే మైనింగ్ రంగం క్షీణత నుంచి బయటపడింది. ఈ రంగం -3.1% క్షీణత నుంచి 0.4% వృద్ధికి మళ్లింది. విద్యుత్ రంగ వృద్ధి రేటు కొంత సానుకూల రీతిలో 5.2% నుంచి 7.5%కి ఎగసింది. అసలు పారిశ్రామిక రంగ పెట్టుబడులు డిమాండ్ పెరగడానికి తగిన పరపతి విధానం అవసరాన్ని పారిశ్రామిక వర్గాలు గట్టిగా ప్రస్తావిస్తున్నాయి. మరోపక్క రిటైల్ ద్రవ్యోల్బణం 24 నెలల కనిష్టానికి చేరి ఆశలు రేపుతోంది. ఈ పరిస్థితుల్లో ఆర్బీఐ కీలక వడ్డీ రేట్ల కోతల వైపు మొగ్గు చూపే వీలుంది. నితిన్ పరేఖ్ గారు, పారిశ్రామిక ప్రగతి వరుసగా 3వ నెల ప్రతికూల వృద్ధిని నమోదు చేసింది. తప్పటడుగులు ఎక్కడ పడ్డాయంటారు? ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రక్చర్ కంప్లీట్ కొలాప్స్ అయిపోయి ఉంది ఇవాళ. ఇంకోటేమో మైనింగు. ఈ రెండు ముఖ్యంగా అభివృద్ధిని సూచించే సెక్టార్స్. ఈ రెండు కుంటుపడేసరికి మొత్తం ప్రగతి అయిపోయింది. ఇంకోటేమో విద్యుత్ సెక్టర్. ఈ పవర్ సెక్టార్ వలన గత 3 ఏళ్లుగా కంటిన్యూస్గా ఏదో ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంది ఇండస్ట్రీ. చాలాగా 10% దాటి ఇన్ఫ్లేషన్ ఉండటం వలన, ఇంకో పక్కేమో ఇండస్ట్రియల్ సెక్టార్ కుంటుపడటం వలన ఏ విధమైన ప్రగతి లేకపోవడం జరిగింది. ఇదే మనం యుఎస్ చూసామనుకోండి, 1979 నుంచి కంటిన్యూస్గా 2% ఇన్ఫ్లేషన్ రేట్తో వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు ఎకానమీ. మనం అసలు 2 డిజిట్లో ఉన్నాం. 2 డిజిట్ ఇన్ఫ్లేషనరీ రేట్లో ఉండటం వలన దెబ్బతింటున్నాం. వేరే విషయాలు కూడాను పారిశ్రామిక ప్రగతి కుంటుపట్టడానికి దోహదపడ్డాయి. ఎలా అంటే మన బ్యాంకింగ్ సెక్టర్ నుంచి రుణాలు సరిగ్గా రాకపోవటం, ఇంట్రెస్ట్ రేట్లు ఎక్కువగా ఉండటం. ఇంకోటి పొలిటికల్గా చూసినట్లయితే అనిశ్చితి ఒకటి నెలకొని ఉంది 2 సంవత్సరాలుగా. ఏ విధమైన డెసిషన్స్ ప్రభుత్వం నుంచి రావట్లేదు. పాలసీ కరెక్ట్గా ఉండి ఇక ఈ నెక్స్ట్ 5 years ఇలాగ మేము వెళ్ళబోతున్నాం అని చెప్పినట్టయితే ఇండస్ట్రీ ఒక ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి పారిశ్రామిక రంగం కోలుకునే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఇప్పుడు అప్పుడు అవకాశాలు అయితే ఉన్నట్టుగా కనబట్టలేదు. ఎందుకంటే ఇప్పుడు జనరల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ప్రభుత్వం నుంచి ఏ విధమైన నిర్ణయాలు రావటం లేదు. ఎలక్షన్లు అయ్యి మరి వచ్చే పరిణామం ఎలా ఉంటుందో కూడా మనకు తెలీదు. వచ్చి ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం ఛార్జ్ తీసుకొని స్థిమితంగా ఇవన్నీ చూసి వాళ్ళు డెసిషన్ తీసుకొని వాటి రిజల్ట్స్ ఇండస్ట్రీకి చేరేసరికి సుమారు 1 సంవత్సరం దాకా పట్టడానికి అవకాశం ఉంది. హరిశ్చంద్ర ప్రసాద్ గారు, పారిశ్రామిక రంగం కోలుకునే సూచనలు కనిపించడం లేదని ఐఐపీ గణాంకాలు చూస్తే తెలిసిపోతుంది. ఈ దుస్థితి ఎందుకు వచ్చిందంటారు? అది ఇంతకు నితిన్ గారు చెప్పినట్టు చాలా ఇష్యూస్ ఉన్నాయండి. లాస్ట్ యూపీఏ 2లో మనం కనుక చూస్తే దేర్ ఈజ్ ఎ హ్యూజ్ పాలసీ పెరాలిసిస్. ఇది కాక స్కాములు అని చెప్పి, తర్వాత ఇంట్రెస్ట్ రేట్లు హైగా ఉండటం, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషను. సో ఏ ఇష్యూ ఉన్నా కూడా దాన్ని పోస్ట్పోన్ చేయడం కానీ దాన్ని ట్యాకిల్ చేయడం లేకుండా పోయింది. ఇవన్నీ కాక పాపులారిటీ కోసం అని చెప్పి రూలింగ్ పార్టీ ఇచ్చిన పాపులిస్ట్ గివేవేస్ నాన్ ప్రొడక్టివ్గా అయిపోయినాయండి చాలా వరకు. కొన్ని నెగిటివ్ ప్రొడక్టివిటీగా అయినాయి.
దేర్ మైట్ బి అన్ ఇష్యూ ఆఫ్ డిబేట్ అండ్ డిస్కషన్, బట్ నెరేగా మట్టుకు డెఫినెట్గా రూరల్ ఎకానమీస్ని దెబ్బతీసింది. ఎందుకంటే ప్రొడక్టివిటీ అక్కడ బాగా, అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ ఏదో మనకు మాన్సూన్స్ బాగుంటే అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ కనిపిస్తుంది కానీ లేకపోతే అక్కడ ప్రొడక్టివిటీ లేదు. ఇదే విధంగా మరి పాలసీ పెరాలసిస్ మూలాన చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అవన్నీ ఎన్పిఎల్ అయ్యే ఛాన్స్ ఉంది. మనం కనుక చూస్తే 11th ప్లాన్లో మన గ్రోత్ దరిదాపు యావరేజ్ 8% దాకా ఉండటంతో మంచి ఎంకరేజ్మెంట్తో మొదలుపెట్టాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్. అవన్నీ కూడా ఇప్పుడు పాలసీ పెరాలసిస్ మూలాన కుంటుపడిపోయినాయి. ఇదంతా ఎలా ఉందంటే రింగా రోజెస్ ఆల్ ఫాల్ డౌన్ ఆ టైపుగా ఉంది. ఇప్పుడు మామూలు పరిస్థితుల్లోకి రావడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? అంటే బాగా అగ్రెసివ్ పాలసీ డిసిషన్స్ తీసుకోవాలండి. ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఎంత దిగజారిపోయామంటే ఏదో 8.9% గ్రోత్ ఉన్న మనము ఇవాళ దరిదాపు 4.5% గ్రోత్కి వచ్చేసామంటే మన పిల్లలు ఏమవుతారు, ఫ్యూచర్ ఏమవుతుంది? సో ఒక జనరేషన్ సాక్రిఫైస్ చేస్తే కానీ అవ్వదు. ఆ సాక్రిఫైస్ చేయాలి అంటే ఒక లీడర్ అంటూ ఉండాలి దేశంలో. ఆ లీడర్ మీద మనకు నమ్మకం ఉండాలి, అతను చేయగలుగుతాడు, అతను హీ ఆర్ షీ విల్ బి ఏబుల్ టు డూ ఇట్ అని. సో ఆ నమ్మకం కుదిరే లీడర్ మనకు వచ్చి అతనికి పగ్గాలు మనం కరెక్ట్గా ఇస్తే, అంటే ఒక సిటిజన్గా నేను చెప్పేది ఏంటంటే మనం పగ్గాలు కనుక ఇస్తే డెఫినెట్గా మనం అండ్ ఆయన చెప్పింది వినాలి మనం. ఇట్ విల్ బి వెరీ హార్ష్. కొన్ని పాలసీస్ కొన్ని హార్ష్గానే ఉంటాయి. మరి ఆ ఎకనామికల్లీ లాంగ్ టర్మ్ తీసుకుని, అంటే ఈ రోజు నేను సఫర్ అవుతున్నాను కానీ నా పిల్లలు సఫర్ అవ్వరు అనే పాలసీ మీద వెళ్తే కానీ మన దేశం బాగుపడదండి. నాగేశ్వరరావు గారు, రాష్ట్రంలో పారిశ్రామిక రంగం పరిస్థితి ఎలా ఉంది? చిన్న తరహా పరిశ్రమలు ఎలాంటి సవాళ్ళు ఎదుర్కొంటున్నాయి? దేశంలో ఏదైనా సరే ప్రగతి అంటే ముఖ్యంగా అగ్రికల్చరు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో మైనింగు, ఇవన్నీ బాగా పుంజుకుంటే ఆ నేషనల్ జీడిపి కానీ పెరగడానికి అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. గత సంవత్సరంన్నర 2 ఏళ్ల కిందట మన హరిశ్చంద్ర ప్రసాద్ గారు చెప్పారు, ఇప్పుడే 8.9కి వెళ్ళినటువంటి జీడిపి 4.5కి పడిపోయింది ఇప్పుడు. అంటే మనం డబుల్ డిజిట్కు చేరడానికి ఎంతో దూరంలో ఉన్నాం. అదే చైనా ఇప్పుడు 10 పైనే, అంటే 11 డబుల్ డిజిట్కి చేరిపోయారు వాళ్ళు. ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఎక్కువగా వచ్చేది మన చిన్న తరహా పరిశ్రమలు. ఎందుకంటే ఈ చిన్న తరహా పరిశ్రమల నుంచే మేజర్ ఇండస్ట్రీస్, కార్పొరేట్ ఇండస్ట్రీస్కు బ్యాకప్ ఉండే ఇవేనమాట. ఈ ఎంఎస్ఎంఈ సెక్టార్ను కూడాను రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ తోటి మధ్యలో ఇరుక్కుపోయి ఇది బాగా కుదేలైపోయింది. గత 3 సంవత్సరాల నుంచి కూడాను మన రాష్ట్రంలో ఒక స్టెబిలిటీ లేదు ఇండస్ట్రీకి, ముఖ్యంగా ఫర్ ది గ్రోత్ ఆఫ్ ఇండస్ట్రీ. దానికి తోడు పవర్ గత 3 ఏళ్ల నుంచి చిన్న తరహా పరిశ్రమల నుంచి మేము ప్రతి సంవత్సరం కూడాను ఈ మార్చి, ఏప్రిల్, మేలో మేము ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేయాలి, హంగర్ స్ట్రైకులు చేయాలి. ఇంత రోడ్ల మీదకి మేము వచ్చేటువంటి పరిస్థితికి ఈ గవర్నమెంట్ తీసుకొచ్చింది. గత సంవత్సరం మేము నెలలో 16 రోజులు మాత్రమే ఫ్యాక్టరీ నడిపాం. 14 రోజులు నెలలో ఒక ఫ్యాక్టరీలు మూసేయడం జరిగిందంటే వాళ్ళ ప్రొడక్షన్ ఏమైంది, వాళ్ళ ఆర్డర్స్ ఏమైపోయినాయి, ఎక్కడైతే టైమ్లీ సప్లై చేయలేకపోవడం వల్ల, ఆర్డర్స్ పోవడం వల్ల బిజినెస్ పోయింది. ఇటు అధికారులకు కానీ, తర్వాత అటు మినిస్టర్స్కి కానీ అందరినీ అప్రోచ్ అయ్యాం. బట్ నో బడీ హ్యాస్ పెయిడ్ ఎనీ ఇంట్రెస్ట్ టు ది ఇండస్ట్రీ. ద నెక్స్ట్ ఈజ్ హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మనకు బ్యాంకర్స్ ఏమిటంటే పోటీలు పడుతున్నాయి బ్యాంకులు. మా బ్యాంకు 1000 కోట్ల లాభం సంపాదించిందంటే ఇంకొకటి 1500 కోట్లు సంపాదించాలి. సో వాళ్ళల్లో కాంపిటీషన్ పెరిగిపోయింది, ఏది ప్రాఫిట్స్ ఎర్న్ చేయాలని చెప్పని. అంతేకాని ది వెరీ పర్పస్ ఆఫ్ నేషనలైజింగ్ ఆఫ్ బ్యాంక్స్ ఆర్ పర్పస్ ఈజ్ డిఫీటెడ్. ఇప్పుడు ఏమైంది, ఈ ఎంఎస్ఎంఈ సెక్టార్కు 12.5% నుంచి 14.5%కి ఇండస్ట్రీస్ ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు. బట్ మేము ఆన్ డిమాండ్ చేస్తున్నాం, ఎంఎస్ఎంఈ సెక్టార్కు 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, బేస్ రేట్ కంటే ఎక్కువ మీరు పెట్టవద్దు అని చెప్పని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. అయినా ఇవనే నాదుడు లేడు. తర్వాత ఈ బ్యాంక్స్ ఎట్లా తయారైపోయినాయి అంటే స్కీమ్స్ ఉన్నాయి. ఆర్బీఐ సిజిటిఎంఎస్ స్కీమ్స్ పెట్టారు. దాంట్లో 1 crore వరకు లోన్స్ మీరు ఫ్రీగా ఇవ్వాలి కొత్త ఎంటర్ప్రెన్యూర్కు. మరి వాళ్ళు ఎవరు కూడా ఆ దాఖలాలు లేవు. బ్యాంకర్ ఏమో ఎన్పిఏను 180 days నుంచి 90 daysకు తీసుకొచ్చారు. ఆ 90 daysలో వీళ్ళకు ఇన్స్టాల్మెంట్ సర్వీస్ చేయాలని చెప్పారంటే ఇట్ ఈస్ ద హెల్ ఆఫ్ ఏ అపీల్ టాస్క్ అయిపోయింది వాళ్లకు.
కాబట్టి చాలా ఇండస్ట్రీస్ ఎన్పిఎల్ అవుతున్నాయి. ఎస్ఎంఈస్కి వచ్చేటప్పుడు కంటే ఒక కంపెనీ ఎన్పిఏకి దగ్గరగా ఉన్నప్పుడు సిడిఆర్ అనేది చాలా తక్కువ, అంటే ఉన్నా కూడా ఏంటంటే ఏం రిడక్షన్స్ ఉండట్లేదు. అదే మీరు లార్జ్ లోన్స్ తీసుకున్న కంపెనీస్ కనుక చూస్తే, అంటే 1000 కోట్లు 2000 కోట్లు లోన్స్ తీసుకున్న కంపెనీస్ కనుక చూస్తే వాళ్ళకి సిడిఆర్లు, కార్పొరేట్ డెట్ రీస్ట్రక్చరింగ్ రూపాయికి 8 పైసలు చప్పున చేస్తున్నారు. సో అసలు ఒక్క లార్జ్ కంపెనీని మనం స్ట్రిక్ట్గా ఉండి చూసుకుంటే స్మాలర్ ఎస్ఎంఈస్ కొన్ని వేల లక్షల ఎస్ఎంఈస్ని మనం కాపాడుకోవచ్చు. సుందరరావు గారు, పారిశ్రామిక ప్రతికూలతకు కారణాలు ఏంటి? హరిశ్చంద్ర ప్రసాద్ గారు చెప్పినట్టు పాలసీ పెరాలిసిస్ చాలా దారుణంగా ఉంది అది. రెండోది ఏంటంటే పవర్ సెక్టర్లో మీకు ఇవాళ ఆల్మోస్ట్ గత 2-3 సంవత్సరాలుగా 14 రోజులు 15 రోజుల కంటే ఎక్కువ ఏ ఇండస్ట్రీ పనిచేయలేదు. ఈ సంవత్సరం కూడా ఒక వారం క్రితమే చెప్పారు ఈ ఏడాది పవర్ కట్ ఉన్నది ఇండస్ట్రీకి అని, కానీ మన సోమవారం నుంచి పవర్ కట్ మొదలుపెట్టారు. 4 అవర్స్ మామూలు పవర్ కట్టు, ఈవినింగ్ 6 to 10 మామూలు మ్యాండేటరీ అది హై లోడ్ పీక్ అవర్ కట్టు, ఈ 2 పెట్టారు. ఇది ఒకటి. రెండోది ఏంటంటే నేషనల్ వైడ్ ఆల్సో 2009 తర్వాత ఫ్యూయల్ సప్లై అగ్రిమెంట్స్ కోల్ ఇండియాతో జరగలేదు. అది కనుక జరగకపోయినట్టయితే 1,75,000 కోట్ల రూపాయల ఈ ఎన్పిఎస్ అయిపోయే అవకాశం ఉంది. ఇది పవర్ జనరేషన్ యూనిట్స్. విధానపరంగా ప్రభుత్వం అచేతనంగా ఉండిపోవడమే ఈ స్థితి కారణం అనుకోవచ్చా? మేజర్ కాజ్ అది ఒకటండి. రెండోది ఏంటంటే ఇంకా ఈ ఫ్రీబీస్ తగ్గించినట్టయితే కొంతవరకు బాగుపడే అవకాశం ఉంది. ఈ ఫ్రీబీస్ అన్నీ కూడా ఓన్లీ పొలిటికల్ ఇవి, యాక్చువల్గా పాపులిస్ట్ దీంట్లో వాళ్ళు చేస్తున్నారు ఇవన్నీ. ఇప్పుడు పవర్ వెళ్ళినప్పుడు మేము 9 గంటలు పవర్ ఇస్తామని ఒకళ్ళు అంటే, 7 గంటలు పవర్ ఇస్తామని ఒకళ్ళు అంటే, 9 గంటలు పవర్ ఇస్తామని ఒకళ్ళు, 12 గంటలు పవర్ ఇస్తాం ఫ్రీ పవర్ ఇస్తామని ఒకళ్ళు, ఇలాగా ఇది చేస్తున్నారు. అసలు ది ఫార్మర్ ఆల్సో ఈస్ ప్రిపేర్ టు పే ఫర్ ద పవర్ ప్రొవైడెడ్ యూ గివ్ హిమ్ క్వాలిటీ పవర్. ఇండస్ట్రీ ఈస్ ప్రిపేర్ టు పే ఫర్ ద పవర్. వాళ్ళకి క్వాలిటీ పవర్ కనుక మీరు ఇచ్చేటైతే ఇండస్ట్రీ ఈస్ ప్రిపేర్ టు పే ఫర్ ద పవర్. ఎవరు పే చేయమన్నట్లేదు. 75% ఆఫ్ ది ఐఐపి ఇంపాక్ట్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ మీద ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ మీద ఉంది. అది కుంటుపడేది. సో దాన్ని మనం ముందు వీ హ్యావ్ టు రివైవ్ దట్ ఫస్ట్. దాన్ని రివైవ్ చేయాలంటే ముందు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ రేట్ కంట్రోల్ ఆఫ్ ఆర్బీఐ. ఆర్బీఐ షుడ్ కమ్ టు ద ఫోర్ ఫ్రంట్ అండ్ రెడ్యూస్ ది రేట్స్. రెండోది ఏంటంటే పవర్ సప్లై. పవర్కి మనకి 65% ఆఫ్ ది ప్రపోజ్డ్ ఇది మనం చేద్దాం అనుకున్నా కూడా 216 మిలియన్ మెట్రిక్ టన్స్ ఆఫ్ ఫ్యూయల్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ 51,000 మెగావాట్ సప్లై. ఇది ఈ ప్లాన్ అండ్ 2017 కల్లా మనకి 436 మిలియన్ మెట్రిక్ టన్స్ ఆఫ్ ఫ్యూయల్స్ రిక్వైర్మెంట్ ఈస్ దేర్. నితిన్ పరేఖ్ గారు, పారిశ్రామిక రంగం ఇంత అతలాకుతలం కావడానికి దేశీయంగా ఉన్న లోటుపాట్లతో పాటు అంతర్జాతీయంగా ఉన్న పరిణామాలు కూడా కారణమంటారా? అంతర్జాతీయంగా అంటే ముందు వచ్చేది పెట్రోలియం ధరలు, డాలరు రేటు, ఈ రెండే ముఖ్యంగా వస్తున్నాయి. కానీ ఎంత ఈ తట్టుకోవచ్చు. మోస్ట్లీ వాళ్ళ కన్జంప్షన్ ఇండియా బేస్డ్ కన్జంప్షన్ ఇండస్ట్రీ ఇదంతా. కాబట్టి మనం ఇక్కడ కండిషన్స్ చక్కబెట్టుకున్నట్టయితే అంతర్జాతీయ పరిస్థితులు మనం ఎలాగైనా తట్టుకోవడానికి అవకాశం ఉంది. మనం ఇవాళ జీడిపిలో హార్డ్లీ 1% మంది ఎక్స్పోర్ట్స్ ఉంది. కాబట్టి మనకి ఎక్స్పోర్ట్ మార్కెట్ మీద పెద్ద డిపెండెన్స్ కూడా లేదు. సో ఉన్నదంతా 100% మంది లోకల్ కన్జంప్షనే. యాక్చువల్లీ ఈ కన్జంప్షన్ అందుకోలేకపోవటం వల్ల ఇందాక మనం చర్చించుకున్న వివిధ కారణాల వల్ల ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఈ ఇంపోర్ట్ చేసుకునేసరికి ఏమవుతుందంటే అన్ని డాలర్ పేమెంట్లు చేసేసి $50 డాలర్కేమో $60 దాకా మనం చెల్లుబాట్లు చేసేసరికి మొత్తం అన్ని విధాలుగా పెరిగిపోయింది. ఇది మనకి దెబ్బ కొడతా ఉంది. కన్జ్యూమర్ డ్యూరబుల్స్ తీసుకున్నట్టయితే మోస్ట్లీ ఇంపోర్ట్ అవుతున్నాయి. వాళ్ళ 21% ఫాల్ ఉంది వాళ్ళ డిమాండ్లో. ఇండియాలో ఇప్పుడు 120 కోట్లు దాటిన జనాభాకి కన్జంప్షన్ ఉంది. ఉన్న సమస్యలు అంటే వాళ్ళకి కావాల్సిన వస్తువులు కావాల్సిన టైంకి కావాల్సిన క్వాంటిటీస్లో మనం ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాం. అందుకని చెప్పి అది బయట నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది. ఇవి ఒక పక్క అయినట్టయితే ఇంకో పక్క ముందు రాబోయే కాలంలో రూరల్ ఏరియాస్లో మనకి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ పెరగబడడానికి అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల ఇన్ఫ్లేషన్ మళ్ళీ పుషప్ అవ్వబోతూ ఉంది. మనం ఎంతసేపు ఏంటంటే ఈ ఫిగర్స్ చూసి మనం మాట్లాడతాం, కానీ మనం వీధిలో వెళ్ళి ఒక కన్జ్యూమర్ని ఏమంటే పొజిషన్ ఎలా ఉందని చెప్తే ఈ అంకెల్ని ఎవరు నమ్మరు, బతకలేకపోతున్నాను ఒక్కటే మాట చెప్తారు. హరిశ్చంద్ర ప్రసాద్ గారు,
వృద్ధి రేటుకు ఊతమందించే పారిశ్రామిక రంగం బలోపేతానికి ప్రభుత్వమే ఎలాంటి చర్యలు చేపడితే పరిస్థితి మెరుగుపడే అవకాశాలు ఉంటాయి? బేసికల్గా ఇంక్లూజివ్ గ్రోత్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలండి. ఈ ఎక్స్పోర్ట్స్ ఇవన్నీ ఇప్పుడు మనం అంత కాంపిటేటివ్గా లేవు, ప్రైస్ వైజ్ లేవు, క్వాలిటీ వైజ్ లేవు. మన ప్రొడక్టివిటీ ఆల్సో హెస్ కమ్ డౌన్ క్వైట్ కన్సిడరబుల్లీ. మనం 8.9% గ్రో అయినప్పుడు మనకి స్కిల్స్ సెట్స్ ఎక్కడ ఉన్నాయండి? మనకి ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి కానీ ఐటీఐలోనూ పాలిటెక్నిక్స్ లేవు మనకి. సో స్కిల్ సెట్స్ డెవలప్ చేసుకోవాలి. ఇంక్లూజివ్ గ్రోత్, ఇప్పుడు చైనా అంత గ్రో అయింది అంటే మోస్ట్లీ డ్యూ టు ఇంక్లూజివ్ గ్రోత్. ఫస్ట్ వాళ్ళు గ్రో అయ్యారు 10% చొప్పున, లాస్ట్ 20 years నుంచి గ్రో అవ్వకుండా వచ్చారు వాళ్ళు. ఎప్పుడైతే వాళ్ళు మనకు వన్స్ అపాన్ ఏ టైం చైనా ప్రోడక్ట్ అంటే చాలా చీప్ ప్రోడక్ట్ కింద లెక్క. జపాన్ కూడా అలానే ఉండేది. జాపనీస్ ప్రోడక్ట్స్ బిఫోర్ 50s వేర్ వెరీ చీప్ ప్రోడక్ట్స్. తర్వాత వాళ్ళు క్వాలిటీ మీద కాన్సన్ట్రేట్ చేశారు. సో క్వాలిటీ అనేది, ప్రొడక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం చాలా లో లెవెల్లో ఉన్నాం ఇప్పుడు. ఇంట్రెస్ట్ రేట్స్ ఆర్ వెరీ వెరీ హై. ఇంతకు వారు అన్నట్టు 20% మన ఇంట్రెస్ట్ రేట్ మీద 20%కి వేరే కంట్రీస్లో ఇంట్రెస్ట్ దొరుకుతుంది. జపాన్లో అయితే అసలు మరీ నో ఇంట్రెస్ట్ రేట్ అబ్సల్యూట్లీ. సో అలాంటి దేశాలతో మనం కంపీట్ చేయాలి అంటే మనం ముందర స్ట్రాంగ్ అవ్వాలి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి బాగా ఇంపార్టెన్స్ ఇవ్వాలండి. ఈ రోజున మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి ఏదన్నా బడ్జెట్లో మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్నా కొన్ని వైబిలిటీ గ్యాప్ ఫండింగ్లు చూశారు. మన మెట్రోకి, వాటర్ డీసాలినేషన్ ప్లాంట్ ఇన్ చెన్నై, వీటన్నిటికీ మీరు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ బడ్జెట్లో చూశారు. చిదంబరం గారు ఇయటం, ప్రణబ్ ముఖర్జీ గారు ఇయటం. ఎప్పుడన్నా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ చూసారా మీరు? ఎవరన్నా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వాళ్ళు ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టుకుంటామంటే దానికి ఏటీజీ బెనిఫిట్ ఇస్తామని ఇలాంటివి ఏమీ లేవు కదా. అట్లీస్ట్ ఐ థింక్ నెక్స్ట్ ప్రభుత్వం స్టేబుల్గా ఉంటే మటుకు బేసిక్స్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టాలండి. స్కిల్ సెట్స్ డెవలప్మెంట్, ఇంక్లూజివ్ గ్రోత్ ఎలా, ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా తగ్గించాలి, ప్రొడక్టివిటీ ఎలా పెంచాలి, వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి మ్యాక్రో లెవెల్లో. నాగేశ్వరరావు గారు, పారిశ్రామిక ప్రతికూలత ముఖ్యంగా ఉపాధి రంగంపై తీవ్రంగా ప్రభావం చూపింది కదా, మరి దీన్ని సరిదిద్దేందుకు ఏం చేయాలంటారు? చక్కదిద్దాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కు మంచి సపోర్ట్ ఉండాలండి. లైక్ ఇన్ అదర్ డెవలప్డ్ కంట్రీస్లో మాదిరి ఇక్కడ కూడాను మంచి సపోర్ట్ ఉండాలి. సపోర్ట్ ఇన్ ది సెన్స్, మేము అడిగాం ఈ పవర్ ప్రాబ్లమ్స్ మీరు ఫీ పవర్ ఇచ్చుకుంటున్నారు, మీ పొలిటికల్ రీజన్స్ కోసం అని చెప్పి, మీ పదవుల కోసం అని ఇచ్చుకుంటున్నారు మీరు. మేము ఇండస్ట్రీకి యూ అలాట్ 10% ఆఫ్ పవర్ ప్రొడ్యూస్డ్ టు ది ఇండస్ట్రీ చేస్తే కూడాను ఈ ప్రాబ్లమ్స్ నుంచి, పవర్ ప్రాబ్లమ్ నుంచి ఇంట్లో ఈ ఇండస్ట్రీస్ బయటపడతాయి. తర్వాత ఇంకొకటి ఏమిటంటే మెయిన్గా బ్యాంకింగ్ ఇంట్రెస్ట్ రేట్, బేస్ రేట్ మీద ఆఫ్ కోర్స్ ఒకవేళ మీరు బేస్ రేట్ ఇవ్వలేకపోతే, బేస్ రేట్ ఈజ్ 10%, బేస్ రేట్ ఒకవేళ ఇవ్వలేకపోతే యూ మేక్ ఇట్ 1% మోర్. తర్వాత స్కిల్డ్ లేబర్ ఇప్పుడు ఈ బికాజ్ ఆఫ్ పనికి ఆహార పథకం ఇటువంటి పథకాలతోటి లేబర్ షార్టేజ్ హెవీగా ఉంది ఇక్కడ. ప్రతి ఒక్కరు కూడా నువ్వు సర్వీస్ సెక్టార్స్లో ఐటీ రంగం లేకే పోవాలని చెప్పి అనుకునేవాళ్ళే కానీ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి ఎవరన్నా మేము వెళ్ళి రాండి బాబు మాకు దగ్గర ఉద్యోగాలు ఉన్నాయి అని చెప్పానంటే వచ్చేవాడు ఎవడు కనిపించడం లేదు. దేర్ షుడ్ బి గవర్నమెంట్ మానిటరింగ్ అండి. సెంట్రల్లో ఒక ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్ ఉంది, ఇక్కడ ఒక ఎస్ఎస్ఐ మినిస్టర్ ఉన్నారు. నోబడీ ఈజ్ బాదరింగ్ అబౌట్ ఈ సెక్టార్ ఎట్లా ఉంది, వాట్ ఈస్ ది ప్రాబ్లమ్స్ ఎస్ఎంఈ సెక్టార్కు, వీటి బాగుపరచడానికి కావాల్సిన ప్రాబ్లమ్స్ ఏమి కన్సర్న్డ్ చీఫ్ మినిస్టర్ దగ్గరికి ఈ ప్రాబ్లమ్స్ నాకు కావాలని చెప్పి ఎప్పుడు ఎవరన్నా అడిగారా? అడిగేవాళ్ళు లేరు. అట్లాగే ప్రాపర్టీ ట్యాక్స్ మాకు స్క్వేర్ మీటర్కు ఇంత అని చెప్పిన ఉండేది, అది తీసేసి స్క్వేర్ ఫీట్ చేసేశారు. దానివల్ల 300% పెరిగిపోయింది. ఏమిటండి విధానము? అంటే ఇండస్ట్రీ బతికి బాగుపడాలని మీరు చేస్తున్నారా ఈ పాలసీస్ అన్ని, లేకపోతే దీన్ని టోటల్గా నాశనం చేయడానికి చేస్తున్నారా? సుందరరావు గారు, ఒకవైపు వృద్ధి రేటు అంచనాలు అందుకోలేకపోతున్నాం, మరోవైపు ద్రవ్యలోటు కూడా భయపడుతుంది. ఇప్పుడు పారిశ్రామిక ప్రగతి కుంటుపడింది. దీని నుంచి బయటపడేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటేనంటే పారిశ్రామిక ప్రగతి ఇదవ్వాలి. ఆర్బీఐ రేట్ కట్ చాలా ఇంపార్టెంట్ అండి. దీనికి ఆర్బీఐ రేట్ కట్ చేసినట్టయితే మనం ఈ జాబ్ లాసెస్ని ప్రివెంట్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే కొన్ని లక్షల కోట్ల ప్రాజెక్ట్స్ క్యాబినెట్ కమిటీ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ హ్యాస్ అప్రూవ్డ్. అవి ఏవి కార్యరూపం దాల్చలేదు ఇంతవరకు. అవి కార్యరూపం దాల్చేటట్టు కనుక మనం చేసుకోగలిగినట్టయితే ఇండస్ట్రియల్ అవుట్పుట్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇది చాలా బాగుపడుతుంది. తర్వాత వీరు చెప్పినట్టు ఇన్సెంటివ్స్, ఇండస్ట్రీకి ఇన్సెంటివ్స్ అని, ఆ ఇన్సెంటివ్స్ ఏంటంటే సపోజ్ యూఆర్ టేకింగ్ లోన్ ఫ్రమ్ ఎ బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటున్నారు.
ఆ లోన్ మీరు కట్టుకోవాలంటే ఏదో 15% క్యాష్ సబ్సిడీ అంటున్నారు, 20% క్యాష్ సబ్సిడీ అంటున్నారు, ఇంట్రెస్ట్ సబ్సిడీ 5 కోట్ల రూపాయల లోపు ఇదైతే 9% ఇంట్రెస్ట్ సబ్సిడీ అంటున్నారు. ఇవన్నీ కూడా గవర్నమెంట్ కనుక ఆ ఇన్స్టిట్యూషన్ టు ఇన్స్టిట్యూషన్ లింక్ చేసేసినట్టయితే ప్రమోటర్కి ఇబ్బంది ఉండదు, ఒక జేబులో నుంచి ఇంకో జేబులో పెట్టినట్టు అవుతుంది. అది దట్ వుడ్ బి మచ్ బెటర్. అంతేకాని ఇవాళ రేపు సబ్సిడీస్ అనేటప్పటికీ అవి ఏంటంటే ఇవాళ మీకు సబ్సిడీస్ డ్యూ అయితే అది 10 ఏళ్ళ తర్వాత కానీ వచ్చే ఇంకొకటి సబ్సిడీ ఎట్లా ఉందంటే మేము ముందు కట్టాలా, అవును, దెన్ రీఇంబర్స్ కోసం మేము అడగాల, వాళ్ళని అడుక్కోవాలా, ఒకటి. అది 2 ఏళ్ల తర్వాత. ఒకటి సుందరరావు గారు, ఇంకొకటి ముఖ్యంగా మనకి 9 ఏళ్ళు కనుక మనం చూస్తే దేశ ప్రధాని కానివ్వండి, ఆర్థిక మంత్రి కానివ్వండి, అందరూ ఆర్థికవేత్తలే మనకు కనిపించారు. ముందు చూపు లేకుండా ఇలాంటి పరిస్థితులకు మనం వచ్చామా, లేకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో మనం అలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామా? ఇది తప్పనిసరి పరిస్థితులు మనం క్రియేట్ చేసుకున్నవేనండి. ఇది పరిస్థితులు తప్పనిసరిగా రాలేదు. యాక్చువల్గా అందరూ పెద్ద ఆర్థికవేత్తలే, అందులో డౌట్ ఏం లేదు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే అలాంటి సిచ్యువేషన్స్ మనం క్రియేట్ చేసుకుంటున్నాము అనిపిస్తుంది. ఈ ఫ్రీబీస్ డోల్ అవుట్ చేసి ఒక పార్టీ పవర్లో ఉండడం కోసం చేస్తున్నటువంటి ఈ గిమ్మిక్స్ మూలాన ఈ పరిస్థితి తయారైంది. ఎందుకంటే మరింది సంక్షోభం దిశగా పారిశ్రామిక రంగం సాగుతుంది. తయారీ రంగ పునరుత్తేజంతోనే పారిశ్రామిక ప్రగతి సాధ్యమవుతుంది. అసలు పెట్టుబడులు పెరగడానికి తగిన పరపతి విధానం అవసరం. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.